ఒక వాలంటీర్ ద్వారా లేదా ఒక బూత్ స్థాయిలో ఒక 5 వాలంటీర్ల ద్వారా జగన్ కథ నడుపుతుంటే నువ్వు వచ్చేటప్పటికి బూత్ స్థాయిలో 200-300 మంది అభిమానులు ఉన్నోడిని పెట్టుకుని వాళ్ళతో కథ నడిపించడం మానేసి నాకెవడూ లేడు, నా వాడికి ఏం చేత కాదు అంటే ఇంకేమనాలా ఆయనకి? ఆయనలో ఉన్నటువంటిది తనకి తాను, తన మీద తనకు నమ్మకం లేదు, తన కార్యకర్తల మీద తనకు నమ్మకం లేదు, తన పార్టీ మీద తనకు నమ్మకం లేదు. చంద్రబాబు మీద అపారమైన నమ్మకం ఉంది, జగన్ మీద విపరీతమైన ద్వేషం ఉంది, మోడీ మీద గౌరవం ఉంది. అది ఆయన రాజకీయం. తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేయడం అంటే తగ్గించుకొని ముందుకెళ్తుందని అనుకోవాలా? బీజేపీ కోసం, జనసేన కోసం టీడీపీ చేసిన త్యాగం చూడాలి అక్కడ. తెలుగుదేశం పార్టీ త్యాగం చేసింది అనే కంటే కూడా తెలుగుదేశం పార్టీ కాంట్రాక్ట్ ఇచ్చింది బయట పనులు, అంతే. అంతేనా? ఎందుకంటే అది త్యాగం చేయాలంటే 50% పవర్ షేరింగ్ ఇస్తే అది త్యాగం అంటారు. ఇంతకుముందు కూడా పెట్టుకుంది కదా పొత్తులు. కాకపోతే తనకి తాను తగ్గే పరిస్థితులకి పార్టీ డిగ్రేడ్ అయిపోయింది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో 25 సీట్లు ఇచ్చింది బీజేపీ, విభజిత రాష్ట్రంలో ఇప్పుడు జనసేన బీజేపీలకు కలిపి 31 ఇవ్వాల్సి వచ్చింది. 294 ఉన్నప్పుడు 25 ఇస్తే 175కి 31 ఇవ్వాల్సి వచ్చింది. అట్లాగే పార్లమెంట్ స్థానాలు 8 ఇవ్వాల్సి వచ్చింది. ఇంకో 2 అడుగుతున్నారట, కంపల్సరీ కావాలంటున్నారట. ఆ స్థాయిలో